నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇక ఎప్పుడెప్పుడా ఏం మాట్లాడతారా అని ఎదురు చూసిన వారందరూ కూడా కేసీఆర్ సుమారు గంట సేపు మాత్రం ఆయన యొక్క ప్రసంగం కూడా సాగింది. ఆ ప్రసంగంలో చాలా కీలకమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ముందుగా ఆ ప్రసంగంలో ఏం మాట్లాడారు, ఎలాంటి అంశాలు తీసుకున్నారో ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఆద్యాంతం ఆయన స్పీచ్ కూడా సాగింది. అంటే ఎక్కడ కూడా మరి విచిత్రం ఏంటంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గతం నుండి ఇప్పటి వరకు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక విలన్ పాత్ర పోషిస్తుంది. వాళ్ళ అవసరం కోసమే, అప్పుడు రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమ కోసమైతే కాదు అని కూడా ప్రధానంగా ఆయన చెప్పారు. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత విధానాలు అలాగే ఏమేమి హామీ ఇచ్చింది, ఎలా చేస్తుందనే దానిపైన ఎక్కువగా మాట్లాడి టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అసెంబ్లీలో ఆయన రాకపోయి పెద్ద ఎత్తున చాలామంది విమర్శిస్తున్నారు. నేను అసెంబ్లీ రాకపోవడం సమస్య కాదు, ముందు మా వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, ముందు వాళ్ళకు సమయం ఇవ్వండి. మా పిల్లలు అడిగిన ప్రశ్నలకే మీరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకి కనీసం ఆన్సర్ కాదు వాళ్ళకు సమయం కూడా ఇవ్వట్లేదు, ముందు వాళ్ళకే అవకాశం ఇవ్వట్లేదు, ముందు నా గురించి మీకు ఎందుకు, ముందు మా వాళ్ళకి ముందు అవకాశం ఏంటంటూ కూడా కొంతకాలంగా ఆయన అసెంబ్లీకి రావట్లేడు అన్న ప్రశ్నకు ఒక సమాధానంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ పైన మాత్రం ఒక్క సందర్భంలో మాట్లాడి దాదాపు ఇక మొత్తం బీజేపీ పైన ఎక్కడ కూడా విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలపైనే విమర్శించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరెత్తకుండా బీజేపీని టార్గెట్ చేస్తూ మొత్తం ఆయన రాజకీయాలు సాగాయి. చివరి 5 సెకండ్ టర్మ్ అయితే మాత్రం మొత్తం బీజేపీ చుట్టే సాగింది. ఏకంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టి దేశవ్యాప్తంగా నేను ముందడుగేస్తాను, మోడీ విధానాలు బాగలేవంటూ కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీ రాష్ట్రాలు కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఇలా మొత్తానికి అంత బీజేపీ పైన ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈరోజు బీజేపీపై మాట్లాడే సాహసం చేయలేదు. కేవలం ఒక సందర్భంలో అంటే 11 సంవత్సరాల్లో 11 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ నిధుల విషయంలో మాత్రం రాష్ట్రంపై ఒక కక్ష ధోరణి వ్యవహరిస్తుందని కూడా ఒక సింగిల్ పాయింట్లో మాట్లాడి ఆయన దాన్ని ఇక వదిలేసే ప్రయత్నం చేశారు. ఇక హైడ్రా పైన అలాగే ఏదైతే కంచె గచ్చిబౌలి వ్యవహారం పైన కూడా తొలిసారి కూడా ఆయన స్పందించారు. ప్రధానంగా మేము పూడిక తీసి చెర్లోకి నీళ్లు కూడా తెప్పిస్తా అంటే వీళ్ళు మాత్రం ఉన్న వాటిని ఇళ్లను కూడా కూలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హైడ్రా పేరుతో. అలాగే ప్రభుత్వాలు భూములు అమ్మొచ్చు అవసరాల తగ్గట్టు, కానీ అవసరం లేకున్నా కానీ అమ్మే ప్రయత్నం చేయొద్దంటూ కూడా కంచె గచ్చిబౌలి వ్యవహారం పైన కూడా ఆయన మాట్లాడారు. ఇక ప్రభుత్వాన్ని పడగొడతాం అని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ప్రధానంగా బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక 6 నెలలే ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి, ఇక కాంగ్రెస్ పార్టీ ఉండడు, మరో 6 నెలల్లో ఇక సీఎం కేసీఆర్ కాబోతున్నారంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా మాట్లాడడంతో ఇక బీఆర్ఎస్ ఏమైనా బీజేపీతో జతగట్టి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా తీసుకెళ్ళి మొత్తానికి ఏదైనా ప్రభుత్వాన్ని పడగొడుతుందా అని కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చేలాగా కొంతకాలం సాగింది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతుందనే చర్చ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ దీనికి స్పందించారు. మేము పడగొట్టే ఉద్దేశం మాకు లేదు, మాకు అవసరం లేదు, ప్రజలు కాంగ్రెస్కు మ్యాండేట్ ఇచ్చారు, ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉండాల్సిందే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే, లేకపోతే మాత్రం ఆ ప్రజలే వాళ్ళ వీపుకు వాత పెడతారని కూడా ఆయన ఒక చురగా కూడా ఇచ్చారు. అంటే మొత్తానికి ప్రభుత్వం పడగొట్టే విషయంలో మాకు సంబంధం లేదనే విషయాన్ని, మాకు ఆ ఉద్దేశం లేదనే విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేశారు. ఇక పోలీసుల తీరుపై కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మా యొక్క కార్యకర్తలపై, నేతలపై పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు, కఠినపూర్వకంగా వ్యవహరిస్తున్నారు, కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి ఎంతున్నప్పుడు కూడా ఇంతగా ఒత్తిడి చేసి కేసులు బనాయించడం సరైనది కాదు. రేపు ప్రభుత్వం మారబోతుంది, బీఆర్ఎస్ సర్కారే అధికారంలో రాబోతుంది, పోలీసులు కాస్త చూసి జాగ్రత్తగా వ్యవహరించండి, లేకపోతే మాత్రం తప్పకుండా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తున్న సందర్భాన్ని ఉడంకిస్తూ ఆయన పోలీసుల తీరును
ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇట్లా ఒక్కొక్క అంశం అంటే ఆయన అంశాన్ని లేవనెత్తిన అంశాన్ని కూడా ప్రజల నుండి రియాక్షన్ వచ్చే విధంగా ప్రజలతోనే చెప్పే విధంగా చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రజలు ఆయన స్పీచ్ను కనెక్ట్ అయ్యేలాగా చేయడానికి ఏదో స్పీచ్ పేపర్ మీద రాసుకున్నది చెప్పినట్టు కాకుండా పేపర్ మీద రాసుకున్నది చదువుతూనే చూస్తూనే మళ్ళీ ప్రజల నుండి అక్కడ ఉన్న సభకు వచ్చిన క్యాడర్ నుండి ప్రజల నుండి కూడా రెస్పాన్స్ వచ్చేలాగా వాళ్ళతోనే మాట్లాడించేలాగా పదే పదే వాళ్ళ చేతికి ఇట్లా చేతులు లేబట్టండి అంటూ కూడా అలాగే మాట్లాడంటూ కూడా కొన్ని పదాలు ఉపయోగించి కూడా ప్రజల నుండి నినాదాలు అలాగే రెస్పాన్స్ వచ్చేలాగా ఆ స్పీచ్కు వాళ్ళను కనెక్ట్ చేసేలాగా ఆయన ఆద్యంతమైన స్పీచ్లో ఎక్కువగా సాగేది. అలాగే జనాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల కొంచెం ఏదైనా ఏ వర్గాలు అయితే ఇబ్బంది పడుతున్నాయో ఏ సమస్యలు అయితే ప్రధానంగా సమాజంలో తెలంగాణ సమాజంలో చర్చకు వస్తున్నాయో ఆ సమస్యలే ఆయన చర్చించి వాళ్ళ సమస్యల నుంచి ఆయన స్పీచ్ను తీసుకున్నట్టుగా స్పీచ్ మొత్తం ఆద్యంతం సాగింది. తద్వారా ఆ స్పీచ్ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉండేలాగా కూడా జరిగింది. అంటే ఒక్కొక్క అంశాన్ని ఇట్లా తీసుకొని ప్రజల అంశాన్ని తీసుకొని కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ తీరుపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ వ్యవహార తీరుపై మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ టాస్క్ కూడా ఎత్తకపోవడంతో కొంత అనుమానాలకు కూడా దారితీస్తుంది. అంటే భవిష్యత్తులో ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేయబోతున్నాయా, కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి ఏమన్నా లోపాయికర ఒప్పందం ఏమైనా ఉందా అన్న ఒక ఉద్దేశాన్ని కూడా కనిపించేలాగా అయితే చేస్తున్నారు. ఇక కొంతకాలం నేను ఇకపై ప్రభుత్వానికి సమయం ఇచ్చాను, సాధ్యమైనంత వరకు వాళ్ళకి సమయం ఇచ్చాను, ఇక సంవత్సరం పూర్తయింది, కానీ సంవత్సరంలో ప్రజలు ఇంత గోసపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది, మేము కష్టపడి ఎన్నో పనులు చేస్తే కాంగ్రెస్ సరిగా చేయలేకపోయింది, ఇకపై ఊరుకునే లేదు, నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను, ఇక కోట్లాడతానని కూడా ఆయన ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. అంటే ఇంతకాలం అయితే కేసీఆర్ మౌనంగా ఉన్నారు, సందర్భాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నారు, ఇంటర్నల్ వేదికల ద్వారా మాట్లాడుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడే స్పీచ్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత జీరోకు పడిపోవడంతో మళ్ళీ ఆయన కొంత సైలెంట్ అయిపోయే ప్రయత్నం చేశారు. ఇక నేను ప్రజల్లోకి వస్తానని ఒక మాట అయితే చెప్పారు. మరి వాస్తవానికి సాధ్యమవుతుంది లేదైతే తెలియాలి. ఎందుకంటే ఆయన మ్యాక్సిమము ఎక్కువగా ప్రజల్లో ఉండడానికి అలాగే యాక్టివ్గా సభలు సమావేశాలు నిర్వహించడానికి ఇష్టపడే పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనంటే తెలిసింది ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కొన్ని కారణాలు కావచ్చు. ఎందుకంటే ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ కవిత కూడా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి ఆయనపై కూడా అంత భారం లేనప్పటికీ నిజంగా యాక్టివ్గా ఉండి ప్రజల్లో ఉండేలాగా కేసీఆర్ ఉంటాడా అనేది ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. మరి దానికి చెప్పాను నోటితోనైతే సమానం చెప్పాడు కానీ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఎప్పటిలాగే స్పీచ్ మధ్యలో ఎవరైనా అల్లరి చేసినా కానీ ఎవరైనా సీఎం అంటూ నినాదాలు చేసినా కానీ ఆయన స్పీచ్కు ఇబ్బంది పెట్టేలాగా స్లోగన్స్ ఇచ్చినా కానీ తన స్టైల్లో ఆయన విమర్శలు చేస్తూ వాళ్ళపై మాట్లాడుతూ కూడా ఒకేసారి మళ్ళీ ట్రోల్ అయ్యేలాగా మాత్రం ఆయన వ్యవహరించారు. సీఎం అని మాట్లాడొద్దు, చాలామంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు, నేను ఇచ్చే మెసేజ్ వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, రాత్రులు మీరు ఇంటికి పోవాలి, నేను మాట్లాడే వాళ్ళని మాట్లాడించండి అంటూ కూడా ఆయన ఎప్పట్లాగే స్పీచ్ మధ్యలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ నేరుగా చాలా స్పష్టంగా ఉన్నట్టు మాట్లాడతారు. కాబట్టి ఆ విషయం కూడా ఎప్పట్లాగే ఈ స్పీచ్లో కూడా మధ్యలో ఆయన ఇబ్బంది పెడితే ఆ మాటలు కూడా మాట్లాడారు. ఇక ఆపరేషన్ కగారుపై కూడా స్పందించారు. కగారు ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టులను మొత్తం అంతమొందించే ఉద్దేశంతో కేంద్ర బలగాలు అయితే మాత్రం ఈ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ 5 రాష్ట్రాల బార్డర్ చుట్టూ కూడా మొత్తం కూడా ఈ ఎన్కౌంటర్ చేసే ఒక ఉద్దేశంగా మొత్తం టార్గెట్ చేశారు. ఇక శాంతి చర్చలు జరగాలని కూడా మావోయిస్ట్ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు డైలాగ్ కమిటీ కోరుతున్న నేపథ్యంలో ఇలా మనుషులందరినీ కాల్చుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు దిగి వచ్చి చర్చలకు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా కేసీఆర్ మొదటిసారి ఈ ఆపరేషన్ కగార్పై కూడా మాట్లాడారు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తీరు పైన అలాగే బీఆర్ఎస్ గతంలో ఏమేమి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేస్తుంది, ఏమేమి చెప్పింది, ఏమేమి చేయలేదు, ఇలా అంశాలను చూసుకుంటూ ఇట్లా ప్రజల్లో ఒక చర్చ వచ్చేలాగా ఆద్యంతమైన స్పీచ్ సాగింది. ఇక ఆ స్పీచ్ నేపథ్యంలో చాలా అంటే ప్రజల పార్టీపై ఉన్న చాలా వరకు అంశాలను అలాగే సమస్యలను ప్రశ్నలను కూడా ప్రస్తావిస్తూ ఇక ప్రజల్లోకి నేను ఇక వస్తాను, ఇక సమయం అయిపోయిందని కూడా ఆయన మాట్లాడారు. ఓవరాల్గా అయితే మాత్రం మొత్తానికి సుమారు గంట సేపు మాత్రం ఈ యొక్క స్పీచ్ కొనసాగింది. ఆ స్పీచ్లో మాత్రం టార్గెట్ కాంగ్రెస్ విధానంగా మాట్లాడారు. ఇక బీజేపీని సైడ్ ట్రాక్ చేస్తూ బీజేపీని కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా కాంగ్రెస్నే
ఉద్దేశం కంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కేంద్రంలో ఉన్న బీజేపీని గతంలో మాట్లాడినంత తీరుగా అసలు కనీసం ప్రస్తావించకుండా ఒక చిన్న అంశానికే పరిమితం చేసి రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రజల్లో ఉన్న చాలా అంశాలపై పోలీసుల తీరుపై హైడ్రా తీరుపై కంచగచ్చిబౌలి వ్యవహారంపై ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ఇలా రాష్ట్ర సీఎం పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ సర్కార్ను కాంగ్రెస్ విధానాలను టార్గెట్ చేసి అయితే మాట్లాడారు. ఇక చివరిగా మాత్రం ఇక నా స్పీచ్ ఇక ముగిసింది, ఇక మీ లొల్లి షురూ చేయండి అంటూ కూడా మీ నినాదాలు మీరు చేసుకోండి అని కూడా ఆయన స్టైల్ ఆయన స్పీచ్ను ముగించారు. మొత్తానికి మాత్రం వరంగల్ సభ ముగిసింది. కొన్ని లక్షల మంది జనాలు అయితే మాత్రం అక్కడికి హాజరయ్యారు. సరే బీఆర్ఎస్లు చెప్తున్న దాని ప్రకారం చాలామంది రావాల్సి ఉండగా రోడ్లను కూడా ట్రాఫిక్ కావడం, సరిగా పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో చాలామంది కూడా రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ మా సభ సక్సెస్ అయిందని కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇక ఎప్పటిలాగే కేసీఆర్ రొడ్డకొడ్డు స్పీచ్ ఇచ్చారంటూ కూడా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కొత్తగా ఆయన స్పీచ్లో ఏం లేదు, ఏదో మాటల వరకే పరిమితం తప్ప గతంలో తప్పులు చేసి ఆయనే చేసి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు. గతంలో ఎన్కౌంటర్ అవుతుంటే ఏం చూస్తూ ఉండి ఆయన సహకరిస్తే ఎన్ఐఏలు వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే అందరూ సహకరించి అన్ని ఘటనలు ఇక్కడ జరుగుతుంటే సహకరించి ఇలా కొత్త పలుకులు పలుకుతున్నారు. ముందు ఆయనే మొత్తం 10 ఏళ్ళుగా చేయని పనులు ఇప్పుడు కాంగ్రెస్ పైన మాట్లాడుతున్నాను కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇక బీఆర్ఎస్ రథోత్సవ సభ అయితే ముగిసింది. ఇక ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ అంటున్నారు. చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. చూడాలి మరి తెలంగాణ రాజకీయ పరిణామాల్లో మరి ఈ సభ తర్వాత బీఆర్ఎస్ మరి మాటలకు స్పీచ్ల వరకే పరిమితం అవుతుందా, ప్రాక్టికల్గా ఏం చేయబోతుంది, దాన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుంది, దీని నేపథ్యంలో బీజేపీ వ్యవహారం ఎట్లా ఉంటుందన్న చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. చూడాలని మొత్తానికైతే కేసీఆర్ ప్రసంగం ముగిసింది. కాంగ్రెస్ టార్గెట్గా ఆయన ప్రసంగం అయితే కొనసాగింది. ఇక తెలంగాణ రాజకీయాలపై నేను ఇక ప్రజల్లోకి వస్తాను, ఇక నేనే ఇకపై నా సత్తా చూపిస్తాను, ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని ఎండగడతానని కూడా విమర్శలు చేశారు. చూడాలి మరి తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని.